అవతల వారు ఒక మాట అన్నప్పుడు ఆ మాటలో ఉన్న ప్రేమని స్వీకరించగలిగితే వృద్ధిలోకి వస్తావు. అట్లా కాకుండా కేవలం మాటలో ఉన్న కాఠిన్యం ఒక్కటే నువ్వు చూసుకుంటే వృద్ధిలోకి రావు. నిజం చెప్పాలంటే టెండూల్కర్ గారి మీద విమర్శ చేసినప్పుడు ఆయన మీద ప్రేమతో చేయలేదు, ఆయన మీద విమర్శతోనే రాశారు ఎండూల్కర్ అని. అయినా ఆయన అంత గొప్పగా స్వీకరించారు దాన్ని. స్వీకరించి నేను నోటితో కాదు నా బ్యాట్తోటే జవాబు చెప్తానన్నారు. అందుకే ప్లేయింగ్ ఇట్ ఇన్ మై ఓన్ వే అని రాసుకున్నారు ఆటోబయోగ్రఫీలో. మళ్ళీ అంత గొప్పగా అడికీర్తి సంపాదించారు. మాట ఎవరో అన్నారని పీక్కోకూడదు. అమ్మ కాకపోతే ఎవరంటారు, నాన్నగారు కాకపోతే ఎవరంటారు, గురువుగారు కాకపోతే ఎవరంటారు, వాళ్ళకే నేను వృద్ధిలోకి రావడం కావాలి అందుకని అంటారు అని తెలుసుకుని వాళ్ళు సంతోషించేటట్టు నువ్వు మారాలి. అంతేగాని కేవలం అన్నారని బాధపడిపోతే దాని వలన వృద్ధిలోకి రారు.